కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని పెద్దకల్లేపల్లి గ్రామంలోని దుర్గా నాగేశ్వర స్వామిని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున స్వామిని దర్శించుకుంటున్నట్లు తెలిపారు. పెద్దకల్లేపల్లిలో కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుందని, అందుకే ఎంతో విశిష్టత ఉందని ఎంపీ బాలశౌరి చెప్పారు. పెదసింగ నాగేశ్వరరావు గారు శ్రీ స్వామివారికి 100 రూపాయలు కనుక సమర్పించారు. సమోసా వేడి ఉల్లిపాయ సమోసాలండి. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం అవనిగడ్డ ఎమ్మెల్యే నియోజకవర్గం అయినటువంటి పెదకల్లేపల్లి గ్రామంలో శివాలయాన్ని సందర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మొదటి నుంచి నేను ఈ పెదకల్లేపల్లి టెంపుల్ ని ఎప్పుడు కూడా మహాశివరాత్రి సందర్భంగా రావటం జరుగుతూ ఉంది. ప్రజలకి ఈ శివాలయం అంటే ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చి భగవంతుని ప్రార్థించుకుంటే తప్పకుండా మంచి జరిగిద్ది అనేటువంటి, దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. సో అలాంటి దేవస్థానాన్ని ఈరోజు సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఒకసారి ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గం అవనిగడ్డ ఎమ్మెల్యే నియోజకవర్గం అయినటువంటి పెదకల్లేపల్లి గ్రామంలో శివాలయాన్ని సందర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మొదటి నుంచి నేను ఈ పెదకల్లేపల్లి టెంపుల్ ని ఎప్పుడు కూడా మహాశివరాత్రి సందర్భంగా రావటం జరుగుతూ ఉంది. ప్రజలకి ఈ శివాలయం అంటే ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చి భగవంతుని ప్రార్థించుకుంటే తప్పకుండా మంచి జరిగిద్ది అనేటువంటి, దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. సో అలాంటి దేవస్థానాన్ని ఈరోజు సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఒకసారి ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మచిలీపట్నం Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.